ప్రశ్న రావణ్ ఉదంతం అతన్ని ప్రకాష్ రాజ్ సమర్థిస్తున్నటువంటి వైనం మీదన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలనాత్మకమైనటువంటి ట్వీట్ చేసుకొచ్చారు. రావణ్లు ప్రకాష్ రాజులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు, వీళ్ళకి మద్దతు ఇస్తోంది ఎవరు, వీళ్ళు ఏ సంస్కృతికి వారసులు, వీళ్ళ తండ్రులు తాతలు ఎవరు, వీళ్ళ మూలాలు ఎక్కడున్నాయి, తెలుగు రాష్ట్రాలను ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాలి. హిందూ సోదరులు, నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వాళ్ళు కొన్ని విషయాల్ని గమనించాలి. ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొద్దిమంది కన్వర్ట్ అయిన వారు కన్వర్ట్ అయిన తర్వాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకుని వేరే మత వ్యవస్థలు నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఓసీల్లో ప్రధానంగా ఈ పని జరుగుతోందన్నటువంటిది. ఏదైతే కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు కన్వర్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళ కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివరి కులాన్ని తగిలించుకుని వేరే మత వ్యవస్థలు నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు కమ్మవారే. ఇది ప్రధానమైనటువంటిది. ఇప్పుడు ఇతను వాళ్ళ ఆవిడ చెప్పింది కమ్మ అని చెప్పి, వాస్తవంగా కమ్మ సామాజిక వర్గం నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు. వాళ్ళ నాన్న డానియల్, ఇతను రావణ్, ఇతను అసలు పేరు జోసెఫ్. రావణ్ అని ఈ పేరు పెట్టుకుంటాడు, హిందూ పేరు. అందులో కూడా మళ్ళీ యాంటీ పేరు పెట్టుకుంటాడు. చేసుకొచ్చింది ఈ కోణంలో ఉంటుంది. ఇంకోటి వాళ్ళ ఆవిడ రెడ్డి సామాజిక వర్గం. ఇది ఇక్కడ కొత్త పాయింట్స్ అన్నమాట. ఈ సమర్థన ఎట్లా అన్నటువంటిది ఒక మంచి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు విజయసాయిరెడ్డి.